నమస్తే. నిన్న సాయంత్రం ఒక్కసారిగా హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురిసిందనుకోవచ్చు. ముషిరాబాద్ ఏరియాలో గూడా చాలా ఎక్కువ సుమారుగా 13-14 సెంటీమీటర్ల వర్షపాతం గూడా నమోదైంది. ఈ నేపథ్యంలో కంప్లీట్‌గా ఈరోజు వాతావరణం గూడా అంత చల్లబడ్డ పరిస్థితి. సో, మాట్లాడడం ప్రస్తుతం మన వాతావరణ శాఖ ఆఫీస్‌లోను. సో, మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ అధికారి శ్రీనివాస్ సార్ ఉన్నారు. సో, చెప్పండి సార్ ఎట్లా నిన్న సడెన్‌గా ఆల్ ఆఫ్ సడెన్ సాయంత్రం టైంలో హైదరాబాద్‌లో కుండపోత వర్షం వచ్చింది. సో, ఈరోజు రేపు ఇంకెలా ఉండబోతుంది? మనకి ఒక 3 రోజుల క్రితం పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఉండింది. అది నిన్న ఉదయానికి మనకి ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కేంద్రీకృతమైంది. ఉత్తర తెలంగాణలో ప్రాంతంలో కేంద్రీకృతం అయ్యటం వల్ల మనకి ఈ మాయిశ్చర్ అనేది తేమగాలులనేవి మనకి బంగాళాఖాతం నుంచి అలాగే అరేబియన్ సముద్రం నుంచి కూడా ఎక్కువ తెలంగాణ భూభాగం మీదకి వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ గూడా నిన్న దానికి తోడు మనకి సిటీలో ఎక్కువగా, హ్మ్. సిటీలోని 3 జిల్లాల్లోనే ఎక్కువగా రైన్స్ పడాయి. దీనికి కారణం ఏంటంటే, ఈ మాయిశ్చర్ తేమగాలులొచ్చినప్పుడు సఫిషియంట్ హీట్ అనేది ఎక్కడుంటే అక్కడ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడతాయి. హ్మ్. సో, నిన్న మనకి పగలు ఎండ కాసింది. అవును. మధ్యాహ్నం వరకు మనకి ఎండ కాసి ఇంచుమించు 31, 32 డిగ్రీల వరకు టెంపరేచరొచ్చింది. టెంపరేచరొచ్చేటప్పటికి ఈ అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ తోటి చుట్టుపక్కల ఉన్న మాయిశ్చర్ అంతా కూడా సిటీ మీదకి చేరుకొని, సిటీ ప్రాంతంలో మనకి ఈవినింగ్ టైమ్‌లో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి 12 సెంటీమీటర్లు కూడా వరకు కూడా సిటీలోని వివిధ ప్రాంతాల్లో హ్మ్. మనకి వర్షపాతం పడింది. ఇంకెట్లా ఉండబోతుంది సార్? అంటే ఈరోజు మళ్ళీ అదే వర్షం పడే ఛాన్సెస్ ఉందంటారా? ఈరోజు మనకి నిన్న ఈ ప్రాంతంలో నార్త్ తెలంగాణ ప్రాంతంలో ఉన్న అల్పపీడనం కొద్దిగా హ్మ్. మనకి పశ్చిమ దిక్కుకి జరిగి విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతమైంది. అయినప్పటికీ మనకింకా మాయిశ్చర్ విండ్స్ అనేవి ఆ ప్రాంతానికి చేరుకోవడానికి మన తెలంగాణ మీదుగా అలాగే సెంట్రల్ తెలంగాణ మీదుగా అక్కడికి వస్తుంటాయి. వచ్చినప్పుడు మళ్ళీ సాయంత్రం సమయంలో హీట్ అయితే ఎక్కడ లభ్యత ఉంటుందో అక్కడ మళ్ళీ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి వర్షపాతం పడే అవకాశం ఉంది. సో, ఈరోజు, రేపు, ఎల్లుండి గూడా తెలంగాణలోని వివిధ జిల్లాలకి మనము యెల్లో అలర్ట్, హ్మ్. హెవీ రెయిన్‌ఫాల్ వార్నింగ్ ఇస్తున్నాము. ఈరోజు చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనకి పశ్చిమంలో ఉన్న జిల్లాలన్నీ అంటే హ్మ్. ఆదిలాబాదు, నిర్మల్, కామారెడ్డి, హ్మ్. మెదక్, సంగారెడ్డి, వికారాబాదు అలాగే సిటీలో కూడా మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా. హ్మ్. ఈ జిల్లాల్లో హెవీ రెయిన్‌ఫాల్‌కి అవకాశం ఉంది. అంటే నార్మల్‌గా పడతదా సార్? అంటే చాలా గతంలో చూసినాం కామారెడ్డిలో ఏ విధంగా అయితే పడిందో, సో, అదే విధంగా ఇప్పుడు గూడా అట్లా ఛాన్సెస్ ఉన్నాయంటారా? అంత భారీ వర్షానికి ప్రస్తుతం అవకాశం లేదు. హ్మ్. ప్రస్తుతం ఏంటంటే భారీ వర్షం అంటే మనకి 7-12 సెంటీమీటర్లు. హ్మ్. సో, మనం ఆరెంజ్ వార్నింగ్ కూడా ఇవ్వలేము. ఓన్లీ యెల్లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది. హ్మ్. ఈ ఈ జిల్లాల్లో ఒక 3, 4 చోట్ల మనకి 7-12 సెంటీమీటర్ల వరకు హ్మ్. ఈ పశ్చిమ జిల్లాల్లో, అలాగే మనకి తూర్పు దిక్కునున్న జిల్లాల్లో కూడా అవకాశం ఉంది. హ్మ్. భద్రాద్రి కొత్తగూడెం, హ్మ్. ఖమ్మం, హ్మ్. మహబూబాబాదు, జయశంకర్ భూపాలపల్లి, ములుగు హ్మ్. ఈ జిల్లాల్లోనూ, అలాగే ఆదిలాబాదు, కొమరంభీం హ్మ్. ఈ జిల్లాల్లో కూడా మనకి హెవీ రెయిన్‌ఫాల్ ఈరోజు పడే అవకాశం ఉంది. అలాగే రేపు కూడా హ్మ్. మనకి ఈ పశ్చిమ దిక్కులో ఉన్న జిల్లాలు, అలాగే మన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రాంతం, దక్షిణ దిక్కులో ఉన్న జిల్లాలు. హ్మ్. ఈ జిల్లాలకి రేపు కూడా హెవీ రెయిన్‌ఫాల్ వార్నింగ్ ఉంది. సో, పిడుగుపాట్లు గాని అట్లా ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా సార్? ఈ గాలివాటం. ఇప్పుడు ఏమవుతోందంటే మనకి ఈ మాన్సూన్ పీరియడ్‌లో జనరల్‌గా క్యుములోనింబస్ మేఘాల తీవ్రత అంతగా ఉండదు. హ్మ్. కానీ మనకి ఇప్పుడు వేడిమి కలిగిన రోజులు అన్ని సీజన్‌లోనూ ఎక్కువైపోతున్నాయి. హ్మ్. క్యుములోనింబస్ మేఘాలు, ఈ ఉరుములు, మెరుపులన్నవి వేడిమితో కూడిన మేఘాల వల్ల వచ్చేవి. హ్మ్. సో, ఇప్పుడు మనకి ఏమవుతుందంటే 31 కొంచెం మనకి క్లౌడీనెస్ తగ్గిన వెంటనే టెంపరేచర్‌లనేవి చాలా పెరిగిపోతుండటం వల్ల ఈ మాన్సూన్ సీజన్‌లో కూడా మనకి క్యుములోనింబస్ మేఘాలు నిన్న చూసినట్టయితే మనం ప్రాంతాల్లో పిడుగుబాటు, ఉరుములు, మెరుపులు చూసాము. హ్మ్. సో, కొద్దిపాటి అంటే మరీ ప్రమాదకరంగా ఉండవు గానీ, హ్మ్. మామూలుగా వేసవి కాలంలో వచ్చే క్యుములోనింబస్ మేఘాలు బేస్ నుంచి టాప్‌కి 15 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా ఉంటాయి. హ్మ్. అయితే నిన్న ఏర్పడినవి మనకి 7, 8 కిలోమీటర్ల వరకు ఉన్నాయి. ఓహ్! సో, కొంతవరకు పిడుగుపాటుకు కూడా అవకాశం ఉంది. థాంక్ యూ సార్. థాంక్ యూ. సో, విన్నారు గదా! ఈరోజు గూడా అక్కడక్కడ తెలంగాణలోని కొన్ని జిల్లాలో సో, ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి ఆ ప్రాంతాల్లో గూడా 7-10% 10 సెంటీమీటర్ వరకు వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని జెప్పేసి వాతావరణ శాఖ అధికారి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్ రిపోర్టింగ్ ఫర్ వైఎన్ టీవీ ఫ్రమ్ హైదరాబాద్.